చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. రాజధాని నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. సంపద సృష్టించడం అంటే కొన్ని అనుకూల మీడియా సంస్థలకు దోచి పెట్టడమేనా అంటూ ప్రశ్నించారు. అవినీతిని ప్రశ్నించిన వారిపై అక్రమ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అంబటి మండిపడ్డారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోవడం వెనుక రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఏవైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానం వ్యక్తం చేశారు. రాజధాని భూముల కేటాయింపులో పారదర్శకత లేదని, రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని కూల్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావాలనే పట్టుదలతో పనిచేయాలనేటువంటి స్పృహతో వారు కనిపించారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒకటి, రాజకీయ పార్టీ మీద, ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎలా ఎదుర్కోవాలి అంటే వ్యక్తిత్వ హననం చేయటం, పోలీసుల చేత ఫాల్స్ కేసులు పెట్టడం, భయపెట్టడం, లేదు ఆయనకు ఉన్నటువంటి మీడియా శక్తితో కళ్ళబొల్లి మాటలు చెప్పి దుష్ప్రచారం చేయటం. ఉదాహరణకి మావిగన్ అనే ఒక ప్రపోజల్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా అది పెద్ద బూతు పదమైనట్టు, మావిగన్ అనేది అది అసలు అసాధ్యమైనట్టు రకరకాలుగా ట్రోల్ చేశారు. రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్ చెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. అసలు నేను తెలియక అడుగుతా, విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, తెలుసుకోండి. రాజధానిని నిర్మించవలసినటువంటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? 12 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక మహా అద్భుతమైన పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా? మనకు పట్టణాలు లేవా? హైదరాబాద్ ఎవడన్నా నిర్మించాడా? బెంగళూరు ఎవడన్నా నిర్మించాడా? చెన్నై ఎవడన్నా నిర్మించాడా? అక్కడ ఉన్న పట్టణాలు, ఆ పట్టణాలు సెలెక్ట్ చేసుకున్నాం, అవి ద్విగుణీకృతంగా పెరిగిపోయాయి. ఇవాళైనా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానం ఉంటే, తెలివితేటలు ఉంటే, అనుభవం ఉంది, ఏ లాభం ఉంటే మనకు ఉన్నటువంటి పట్టణాలను ఆయన ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది వద్దన్నారో అది సెలెక్ట్ చేశాడు. దేనికోసం? రాష్ట్ర ప్రజల కోసమా? రాష్ట్ర అభివృద్ధి కోసమా?